గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓవర్ వ్యాలెట్ లేకపోతే ఓవర్ ప్రోటోకాల్ దీంట్లో కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఓవర్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, గెట్ రెడీ ఫర్ ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద కంప్లీట్ ది సిబిల్ డిటెక్షన్ మిషన్ అనేసి ఒక లైన్ కూడా చూపిస్తుందండి. సో మనం ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే నథింగ్ బట్ మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవాలి అంటే దానికి అర్థం కేవైసీ చేసుకోవాలి అనేసి. సో ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చాయండి. సో మనము ఈ ప్రాసెస్ని ఇక్కడ చూడండి క్లియర్గా 8 రోజులు మాత్రమే మనకు టైం ఉంది. ఖచ్చితంగా మనం ఈ 8 రోజుల్లోపు దీన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ మొత్తంలో 3 స్టెప్స్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్ ఒకటి మన కంట్రీ ఏదైతే ఉందో నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోవడము. 2 లింక్ ఏ ఫ్లిప్స్టార్ అకౌంట్, మనం క్రియేట్ చేసినటువంటి ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ని మన ఓవర్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసుకోవడము. దాని తర్వాత సిబిల్ డిటెక్షన్ని కంప్లీట్ చేసుకోవడం. ఈ 3 స్టెప్స్ అయిపోతే మనది కేవైసీ అయిపోయినట్టే. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ చేయడానికి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తున్నాను. మీరు కరెక్ట్ కంట్రీ అనే దాన్ని క్లిక్ చేయాలండి. ఒకవేళ కంట్రీ అనేది మీరు రాంగ్గా చేస్తే మీ కేవైసీ వేస్ట్కి పోతుంది. తర్వాత కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి క్లియర్గా నేను ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇండియా పేరు మీద టిక్ మార్క్ కూడా పడింది చూడండి. సో ఈ టిక్ మార్క్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని కింద కన్ఫామ్ అని ఉంది కదా ఆప్షను, కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి. కంట్రీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేశానండి. చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద మనకి ఇండియా అని వచ్చేసింది. సో ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ స్టార్ట్ అయిందండి. ఈ సెకండ్ స్టెప్లో వాళ్ళు 2 స్టెప్స్ అనేవి మళ్ళీ మెన్షన్ చేశారు. ఒకటి ఏంటంటే కింద ఉన్నటువంటి బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఫ్లిప్స్టార్ అనేటటువంటి అకౌంట్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. దాని తర్వాత దాంట్లో కేవైసీ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మన ఓవర్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత లింక్ చేయమని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను ఫ్లిప్స్టార్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో దీని మీద ట్రై చేస్తాను. నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినా అది కాదండి, ఇక్కడ ఓపెన్ ఫ్లిప్స్టార్ అనేసి కింద ఇంకొకటి ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఓపెన్ ఫ్లిప్స్టార్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గూగుల్ క్రోమ్ వచ్చింది. గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మనకి ఇక్కడ ప్లే స్టోర్ వచ్చింది. ప్లే స్టోర్లో ఫ్లిప్స్టార్ ట్రేడ్ బీటీసీ అండ్ క్రిప్టో అని వచ్చింది. ఇది ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ ఫ్లిప్స్టార్ అనేది ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ అండి. సో మనం ఆ క్రిప్టో ఎక్స్చేంజ్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కేవైసీ చేసి తర్వాత మన ఓవర్ వ్యాలెట్ని ఫ్లిప్స్టార్తో కనెక్ట్ చేసేస్తే మన కేవైసీ కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనకు ఫ్లిప్స్టార్ అనేటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిందండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కింద ఒక ఇంటూ మార్క్ ఉంది చూడండి, రిఫర్ నౌ అనేసి, దాన్ని క్లోజ్ చేసేస్తున్నాను. అది మనకు అవసరం లేదండి. తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన కుడివైపు మోల్లో ప్రొఫైల్ సింబల్ ఉంది చూడండి, ఆ ప్రొఫైల్ సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ లోపలికి వచ్చేసి మెనూ చెక్ చేశానండి. ఈ మెనూలో ఏం లేదు మనకి. సో ఇక్కడ మనం కేవైసీ ఎలా చేసుకోవాలి అని అంటే ఈ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీని మీదకి వచ్చిన తర్వాత ఈ కుడివైపున చివర మనకు కింద అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలా ఓపెన్ అయింది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా ఏం చెప్తున్నారు అని అంటే ఇది అకౌంట్ ఉన్న వాళ్ళకి యూజ్ చేయాలి. ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ గెట్ స్టార్టెడ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ గెట్ స్టార్టెడ్ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఈ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట.
సో ఇక్కడ మనకు మెయిల్ ఐడి అడిగిందండి. మెయిల్ ఐడి ఎంట్రీ చేశాను. తర్వాత ఒక పాస్వర్డ్ ఎంట్రీ చేయమని అడిగింది. పాస్వర్డ్ ఎంట్రీ చేశాను. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంట్రీ చేయమన్నది. ఎంట్రీ చేశాను. తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ అడుగుతుంది. సో ప్రస్తుతానికి నా దగ్గర రెఫరల్ కోడ్ లేదు. నా అప్లికేషన్ రెడీ అయితే నేను రెఫరల్ కోడ్ అనే దాన్ని మెన్షన్ చేస్తాను. ఆ రెఫరల్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ కోడ్ దగ్గర ఎంట్రీ చేయండి. దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అగ్రీ చేసి ఈ కింద ఉన్నటువంటి గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వెరిఫికేషన్ వచ్చింది చూడండి. ఈ పైన ఉన్నటువంటి ఏదైతే సింబల్ ఉందో దాన్ని తీసుకొచ్చేసి కరెక్ట్గా ఏరియాలో ఉంచాలన్నమాట. ఉంచితే అది రోబో వెరిఫికేషన్ అంటారు కదా, ఐఎమ్ నాట్ రోబోట్, అది ఓపెన్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక మెయిల్ అనేది వెళ్ళి ఉంటుంది మన మెయిల్ ఐడికి. దాన్ని మనం క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. సో ఇప్పుడు నేను మెయిల్ ఓపెన్ చేశానండి. చూడండి ఫ్లిప్స్టార్ అనేసి ఫస్ట్ మెయిల్ వచ్చింది. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు వెరిఫై ఈమెయిల్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఈ వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఫ్లిప్స్టార్, క్రోమ్ అనే ఆప్షన్స్ వచ్చినాయి. జస్ట్ ఫ్లిప్స్టార్ మీద క్లిక్ చేస్తాను, ఏమొస్తుందో చూద్దాం. సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి యూఆర్ ఆల్ సెట్ అనేసి ఒక ఆప్షన్ పడింది. అంటే మన అకౌంట్ రెడీ అయింది అనేసి. దీని కింద ట్రేడ్ నవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అప్లికేషన్ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనము ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వచ్చింది. దాని కింద వెరిఫై నవ్ అని చూపిస్తుంది. సో నేను ఈ వెరిఫై నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టోటల్గా 1 2 3 4 5 టోటల్గా మనకు 4 వెరిఫికేషన్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఐడెంటిటీ కార్డ్ అనేది వెరిఫై చేసుకోవాలన్నమాట. సో అది వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంట్రీ గురించి 2 ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది మనకు అవసరం లేదు. కింద అదర్ అని ఉంది. సో యుఎస్ వాళ్ళు, అమెరికా వాళ్ళు తప్పించి మిగతా ఎవరైనా కానీ ఈ కింద ఉన్నటువంటి అదర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఉన్నటువంటి టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. మీరు క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద మీరు క్లిక్ చేయకూడదు, అదర్ మీదే మీరు క్లిక్ చేయాలి. ఇదే కరెక్ట్. ఒకవేళ రాంగ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయ్యిద్ది. ఇది క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి మనకు 3 ఆప్షన్స్ అడుగుతుంది. ఒకటి ప్రొఫైల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. తర్వాత సెల్ఫీ దిగమని అడుగుతుంది. తర్వాత ఐడెంటిటీ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట. ఇది ఒక్కొక్కటి చేద్దాం. ఫస్ట్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఫస్ట్ది దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సారీ, అక్కడ కాదు, ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఆ పైన అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడిగిందండి. అది ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత అడ్రస్, మన ఇంటి అడ్రస్, బిల్డింగ్ నెంబరు, ఊరి పేరు, తర్వాత పోస్టల్ కోడ్, కంట్రీ, ఇవన్నీ అడిగింది. దాని కింద నేషనాలిటీ అని కూడా అడుగుతుంది చూడండి మళ్ళీ క్లియర్గా. ఈ నేషనాలిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో మళ్ళీ దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇండియా అని టైప్ చేశాను, కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను. కింద కంటిన్యూ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి గెట్ రెడీ ఫర్ లైవ్లీనెస్ చెక్ అని వచ్చింది. తర్వాత మేక్ ష్యూర్ దట్ ఏమి కండిషన్స్ చెప్తున్నారంటే ఓన్లీ ఫేస్ మాత్రమే, ఈ ఫ్రేమ్ ఏదైతే ఇచ్చారో వీళ్ళు దీని లోపల ఫేస్ మాత్రమే ఉండేలా చూసుకోండి, బాడీ అవసరం లేదని చెప్తున్నారు. దాంతోపాటు స్పెట్స్ కానీ, టోపీ కానీ, గ్లాసెస్ కానీ, ఏమైనా మాస్క్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నా కానీ అవన్నీ తీసేయండి అని చెప్తున్నారు. దాంతోపాటు మంచిగా లైటింగ్ పడే ఏరియాలో
ఫోటో దిగండి అని చెప్తున్నారు. తర్వాత ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత అలో మీద క్లిక్ చేశాను. సో మనకు ఈ విధంగా సెల్ఫీ అనేది తీసుకున్నాం అనమాట. డేటా అనేది యాక్సెప్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్స్ అడుగుతుందండి. సెలెక్ట్ యువర్ డాక్యుమెంట్ టైప్ అనేసి. ఇక్కడ మనకి ఐడి కార్డ్ ఒక ఆప్షన్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, పాస్పోర్ట్ ఉంది. సో నేను ఐడి కార్డ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో వీళ్ళు ఇక్కడ చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మీ ఈ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్లో ఉండేలా తీయండి అని చెప్తున్నారు. సో ఈ విధంగా అర్థంగా పెట్టేసి తీయొద్దని చెబుతున్నారు. దీని కింద టేక్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా ఐడి కార్డు ఫోటో అనేదాన్ని అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద డాక్యుమెంట్ రీడబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ రీడబుల్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు బ్యాక్ ఫోటో తీసుకోమనేసి అడుగుతుంది. మీరు ఐడి కార్డు యొక్క బ్యాక్ ఫోటో కూడా తీసుకోండి. సో ఇప్పుడు నేను ఐడి కార్డు యొక్క బ్యాక్ ఫోటో కూడా నేను ఫోటో తీసానండి. తీసిన తర్వాత కింద మళ్ళీ డాక్యుమెంట్ ఈజ్ రీడబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఫొటోస్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సబ్మిటెడ్ అనేసి ఒక ఆప్షన్ పడుతుంది. దాని తర్వాత రివ్యూ ఇన్ నీడ్ వీ విల్ సెండ్ యూ యాన్ ఈమెయిల్ వన్స్ ఇట్ ఈజ్ కంప్లీట్ అని వచ్చింది. సో అంటే మీది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే మీకు మెయిల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో వెళ్ళేసి దాన్ని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి నేను నా మెయిల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫ్లిప్స్టార్ అనే దాని నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది, అప్లికేషన్ వెరిఫైడ్ అని పడింది. సో అంటే మనది కేవైసీ అనేది సక్సెస్ అయిపోయినట్టే. సో ఇప్పుడు లెవెల్ 2లో కేవైసీ కూడా కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత సో 2 లెవెల్స్ కంప్లీట్ అయితే సరిపోతుందో లేదో తెలియదు, అది చెక్ చేద్దామనేసి మళ్ళీ ఇంకొకసారి నేను ఓవర్ వ్యాలెట్కి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇది ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మళ్ళీ ఓపెన్ ఫ్లిప్స్టార్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లిప్స్టార్ మీద క్లిక్ చేశాను అనమాట. దాని తర్వాత ఇక్కడ ఏం అడుగుతుంది అని అంటే అగ్రీ టు షేర్ యువర్ ఫ్లిప్స్టార్ అకౌంట్ స్టేటస్ విత్ ఓవర్ వ్యాలెట్. అంటే కింద అగ్రీ మీద క్లిక్ చేస్తే మీ ఫ్లిప్స్టార్ అకౌంట్ యొక్క స్టేటస్ అనేది ఓవర్ వ్యాలెట్ తోటి షేర్ అవుతుంది అనేసి చెప్తున్నారు. కింద ఉన్నటువంటి అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని పడింది. అంటే మనం ఫ్లిప్స్టార్ అకౌంట్లో 2 లెవెల్స్ కేవైసీలో లెవెల్ 1 లెవెల్ 2 కంప్లీట్ చేస్తే సరిపోద్ది. దాని తర్వాత రెసిడెన్స్ అడ్రస్ ఇటువంటి ఏమైనా ఉంటే అవి చేయని అవసరం లేదు. థర్డ్ లెవెల్ 4th లెవెల్ వదిలేసేయండి. ఇక్కడ చూడండి వెరిఫికేషన్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టెప్ కూడా చూడండి. ఇక్కడ సెలెక్ట్ నేషనాలిటీ కంప్లీట్ అయింది. లింక్ ఏ ఫ్లిప్స్టార్ అకౌంట్ సక్సెస్ అయిపోయింది. తర్వాత కంప్లీట్ సిబిల్ డిటెక్షన్ ఇక్కడ కూడా చూడండి క్లియర్గా సక్సీడెడ్ అని పడింది. సక్సీడెడ్ అని పడింది అని అంటే మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. దాని తర్వాత నేను అప్లికేషన్ బ్యాక్ చేశానండి. బ్యాక్ చేసిన తర్వాత ఇంతకుముందు ఇక్కడ చూపించినటువంటి ఫస్ట్ స్టెప్లో చూపించినటువంటి ఫ్లిప్స్టార్ వెరిఫికేషన్ డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోయింది అనమాట. అంటే సో ఇప్పుడు మన ప్రస్తుతానికి ఈ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.